అవధాని గారు నమస్కారం అండి. అవధాని గారు నమస్కారం. ఏమిటా వెంకటాద్రి, ఏమిటి విశేషాలు? విశేషమేనండి, అయ్యగారు వస్తున్నారు. రామ్మోహన్ రావు గారు వస్తున్నారా? స్వయంగా మా ఇంటికి వస్తున్నారా? ఎంత వైభవం, ఎంత వైభవం! ఆహాహా. అవును, ఈ రోజు తిథేమిటో? తిథుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్తం సురమని చెప్పారండి అయ్యగారు. ఆయనకి భార్య ఉంది కదా, ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా? ఎందుకు కదండి మిమ్మల్ని తనేది? పెళ్లి అయ్యగారికి కాదండి, ఆయన గారి మనవరికి. మనవడా? ఆయ్. అంటే వీడు అనసమ్మ గారి కొడుకా? ఆయ్. వాడు ఫారెన్ లో గౌరవిస్తున్నాడుగా, ఇండియా ఎప్పుడు ల్యాండ్ అయ్యాడు? అవును, పెళ్లి కూతురు ఎవరుట? రాఘవయ్య గారి మనవరాలండి. రాఘవయ్య గారా? ఆయ్. ఏ రాఘవయ్య గారు? ఇంకే రాఘవయ్య గారండి, సూర్యదేవర ఈర వెంకట రాఘవయ్య గారండి. ఏంటట పరిగెత్తాడు లూజ్ మోషన్లా? ఒరే, ఏమిట్రా ఇది? ఎర్రబాబు లాంచీలో నాకు చెప్పపాలు కొట్టాడు. మొన్నటికి మొన్న ఆ సుబ్బాదాని నన్ను వ్యవహారం చేసి వదిలిపెట్టాడు. ఒరే, మీకు నేను అసలు ఎలా కనిపిస్తున్నాను రా? ఇది నిజమండి బాబు. ఇంతకు ముందే రాఘవయ్య గారింట్లో నిశ్చయాలైనాయి. ఏమిటి నిశ్చయమైపోయిందా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఒరే వెంకటాద్రి, అదేమిటి ఆకాశం కాదు భూమి అంటే నేను నమ్ముతా. ఇదేమిటి భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా. అంతేగాని భూమి ఆకాశాలు రెండు కలుస్తాయట్రా? ఉషు ఏమిటాయి? ఏంటి ఉషు? భూమి ఆకాశాలు రెండు కలుస్తాయా? రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు. కలవరు గాక కలవరు. ఒకవేళ గ్రహాలను గురించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకులు అవుతుంది. ఏమంటారు? అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే శాపనార్థాలు పెడతావా? అవధాని సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలా? సాగు చేపలు తిన్నాం రావుకాలం. ఓం నమ శివాయ. అయ్యయ్యో అమ్మా. ఒరే రామావధాని, అందరి జాతకాలు చూస్తావు కదరా? అమ్మా, నీ జాతకం చూసుకోలేదే. అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? పంచాంగం మాడదేవుడరుగు. నీ పంచాంగాలు మొత్తం అమ్మో అమ్మ